నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు మొదటి నుంచి ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి నేను ఎన్నోసార్లు చెప్పాను. పేదలకు సంబంధించిన పథకాలు బోల్డ్ అని ఉన్నాయి. మధ్య తరగతికి ఎళ్ళు ఒకటి, తక్కువ రేట్లో బియ్యం ఒకటి ఇవ్వగలిగితే, సన్న బియ్యం వాళ్ళు తినే బియ్యం ఇవ్వగలిగితే బాగుంటుంది అన్నట్టు. సరే, ఇళ్ళు అయితే ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని పేదల జాబితాలోనే చేసి ఇస్తున్నారు. కానీ మెయిన్ మిడిల్ క్లాస్కి అయితే ఇప్పటికీ లేదు. కానీ బియ్యానికి సంబంధించి రేషన్ షాపుల ద్వారా కాకుండా భారత్ రైస్ పేరుతో 29 రూపాయలకి కిలో బియ్యం అన్నట్టు ఇప్పుడు లైన్లోకి వచ్చింది. అది రేపో మాపో జనాలు తిన్నాక అది బాగుందా లేదా అన్నట్టు తెలుస్తుంది. బట్ మధ్య తరగతి వాళ్ళ కోసం తక్కువ ధరలో బియ్యం అన్నట్టు. దీని ద్వారా బియ్యం ధరలు కొంత అదుపులోకి ఉంటాయి. అట్లాగే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఒక 100 కిలోల అంటే ఒక క్వింటా వడ్లు మిల్లర్కి ఇస్తే మనకి 70 నుంచి 75 కిలోల బియ్యం ఇస్తాడు. మొత్తం ఓక నూక తౌడు అతను తీసేసుకుని ఇంకే ఖర్చు పెట్టక్కర్లేదు. అట్లాగే దానికి 2,500 అనుకుంటే ఇక్కడ 80 కిలోలు 70 కిలోలు వచ్చినట్టు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఎంత పడుతుంది మనకి? 55 రూపాయలు పడేదానికి 25-30 రూపాయలకి ఇవ్వచ్చు కదా అని చాలాసార్లు మాట్లాడే. ఇప్పుడు అదే 29 రూపాయలకి బియ్యం అన్నటువంటిది మంచి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం.